మనం ఇతరులతోటి ఉన్నప్పుడు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటూ ఉంటాం. అది జరగలేదు, ఇది జరగలేదని అసంతృప్తితో ఉంటూ ఉంటాం. డిస్సాటిస్ఫాక్షన్ కన్నా కొంచెం లేయర్ కిందన ఉంటుంది. అదేంటంటే డిసప్పాయింట్మెంట్. విచిత్రం ఏంటంటే మనం ఇతరులతో డిసప్పాయింట్మెంటు, ఇతరుల వల్ల మనకి డిసప్పాయింట్మెంటు కాదు, మన బాడీ మనతో డిసప్పాయింట్మెంట్ పొందుతూ ఉంటుంది. ఐ రిపీట్ ది సెంటెన్స్. మన బాడీతో మనం కాదు, మన బాడీ కూడా రే అని మనతో డిసప్పాయింట్మెంట్ పొందుతుంది. ఏంటి ఆ డిసప్పాయింట్మెంట్? బాడీ డిసప్పాయింట్మెంట్ పొందడం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యసింధోజి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, బాడీ డిసప్పాయింట్మెంట్ పొందడం ఏంటి, ఒకవేళ పొందితే అది మనకి చెబుతుందా, చెబితే ఏ లాంగ్వేజ్లో చెప్తుంది? అసలు శరీరం మాట్లాడుతుంది అనేది చాలామందికి ఊహకందని ఒక ప్రశ్న. కానీ ప్రతిదీ సిగ్నల్ తోటో ఏదో ఒకటి మనకి అందజేస్తూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో అది మనతో మాట్లాడుతుంది. ఓకే ఓకే, ఎలాంటి సందర్భాలు? హ్యాపీగా ఉంటున్నప్పుడు ఇట్ లెట్స్ అస్ టు ఎంజాయ్. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు ఎంజాయ్ అంటుంది. బాధగా లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ డిస్ఈజ్ అంటే ఈజీనెస్ లేకపోయినప్పుడు అది పెయిన్ అనే లాంగ్వేజ్ భాషగా తీసుకుంటుంది. పెయిన్ అనే లాంగ్వేజ్లో చెప్తుంది. పెయిన్ ఈజ్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అది కూడా వార్న్ చేస్తూ ఉంటుంది. నువ్వు చేసే తప్పు, నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు, నీకు ఎక్సర్సైజ్ చాలా అవసరం, నువ్వు కూర్చుంటే నేను స్థిమితంగా ఉంటాను అని లిటరల్గా లోపలకి ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉన్నా మనం దాన్ని బజ్జో పెట్టేసి రేపు చేస్తాను, రేపటి నుంచి చేస్తాను, నాకు చెయ్యాలని ఉంది కానీ రేపు చేస్తాను, నాకు కుదరట్లేదు అని వంకలేనమ్మ డొంక వెతుకుందని అన్ని కారణాలు అక్కడే చెప్తాం. అవును, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా ఆ ఒక్క రోజుకి పనిచేస్తుంది. వింటుంది 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 ఒక రోజు తీసుకొచ్చి నీతో పని చేయనంటుంది. చచ్చినట్టు మనకు బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. మన డాక్టర్లు మనకు అదే చెప్తారు కదా, నువ్వు బెడ్లోనే ఉండాలి లైఫ్ లాంగ్, నువ్వు ఇంకా కదలలేవు, కదలకూడదు, కదిలితే ఇలా ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఆ భయం అనేది మనకి చెప్తున్నప్పుడు అది వార్న్ చేస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోకపోవడం అనేది దాని పట్ల మనం చూపిస్తున్న నిర్లక్ష్యం. అవును, అంటే ఫస్ట్ సిగ్నల్లోనే అలర్ట్ అవ్వాలి. పర్వాలేదు, ఓ 10 సిగ్నల్స్ ఇస్తుందిగా, వార్నింగ్ ఇచ్చి కన్నా ముందు అది ఫైరింగ్ ఇచ్చే కన్నా ముందు అది వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ బెల్ కొడుతుంది. ఎలా అంటదంటే నువ్వు కింద కూర్చోలేకపోతున్నావు, నువ్వు ఆసనం స్థిరంగా నువ్వు ఉండట్లేదు అని చిహ్నంగా చెప్తూ ఉంటుంది. నువ్వు కింద కూర్చో, నువ్వు ప్లేట్ పైకి తేకు, నువ్వు వంగు, స్పైన్ వంగాలి. మనకున్న 33 వర్టిబ్రే, ఇట్ ఈస్ లైక్ ద ఇన్ఫినిట్ హైవే అది.